నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. కొవ్వూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి నల్లపురెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ప్రసన్న కుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మన వాళ్ళు ఆగిపోండి బ్రో. బాగుంది ప్లీజ్. కొవ్వూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి నల్లపురెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ప్రసన్న కుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఈ కొవ్వూరులో ఈ నేతల మధ్య రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకోవడం జరిగింది. వివరాలు ఏంటి? జ్యోతి, అయితే నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. ఎవరైతే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా రాజకీయాలు హీటెక్కాయని చెప్పుకోవచ్చు. ఈ అంశం పైన ఒకరిపైన ఒకరు పోలీసులకైతే ఫిర్యాదు చేసుకున్నారు. ఎవరైతే ఒక మహిళా శాసనసభ్యురాలైనటువంటి తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఏదైతే వ్యక్తిగత హననానికి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి పాల్పడ్డారంటూ ఇప్పటికే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో
నేపథ్యంలో అడిషనల్ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కోవూరులో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అదేవిధంగా మహిళలు కూడా భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోవూరు పోలీస్ స్టేషన్ లో ప్రసన్న కుమార్ రెడ్డి పైన సెక్షన్ 74, 75, 79, 296 కింద కూడా కేసులు పోలీసులు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం కూడా ఉన్నట్లుగా ప్రస్తుతం అయితే తెలుస్తోంది. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఏదైతే ఈ వ్యాఖ్యలు చేసిన గంట 1.5 గంట వ్యవధిలోనే నెల్లూరులో ఉన్నటువంటి ఆయన నివాసం పైన దాడులు చేశారు. ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు ఒక దేవుడి పటాలు మినహా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు, కారును కూడా తగలబెట్టారు అని చెప్పి ఆయన తన ప్రాణానికి హాని ఉందంటూ కూడా జిల్లా పోలీసులకి మరో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు చేసి ఒక రోజు గడుస్తున్నా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అని చెప్పి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ అంశం పైన మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే భారీగా నడుస్తుంది, మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కూడా రోడ్డెక్కే పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన వ్యక్తిగత విమర్శలు చేయడం, వ్యక్తిత్వ హననానికి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్పడ్డాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి శ్రేణులని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రులందరూ కూడా వరుసగా ట్వీట్లు చేశారు. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. మరోవైపు ఆయన మీద పోలీసులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్న దానికి కూడా వెనకాడడం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం తాను చేసినటువంటి వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను, అంటే నాతో కనుక ఇంకొకసారి ఇలాగే కానీ మాట్లాడితే అవసరమైతే ఎంత దూరం నేను వెళ్తాను, ఈ మాటలకి కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా కూడా వెనక్కి తీసుకొని సారీ చెప్పే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి పైన అయితే 4 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో ఆయన్ని నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం తెలుస్తోంది. జ్యోతి, అంటే రాజకీయాలని మించి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఈ పరిణామాల్ని మనం ఎలా చూడొచ్చు? అలాగే ఆయన ఇంటి మీద జరిగిన దాడి మీద ఎటువంటి పురోగతి కనిపించకపోవడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? తప్పకుండా. ఎందుకంటే నెల్లూరు జిల్లా అంటేనే దాదాపు రాజకీయాలకి పురిటిగడ్డగా పిలుచుకుంటారు. ఈ జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు అంటే రాజకీయ పరంగా మాత్రమే ఉండేవి. అయితే తొలిసారిగా ఒక వ్యక్తి అదేవిధంగా ఎవరైతే మహిళా శాసన సభ్యురాలు టీటీడీ సభ్యురాలు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన వ్యక్తిగత విమర్శలు చేయడం, ఆమెకి సంబంధించినటువంటి అనేక అంశాలని మాట్లాడకూడనటువంటి మాటలు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం మాత్రం ఒక దారుణమైన ఘటననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి సోదరి వరుస అయ్యేటటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన అదే నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఆమె పోటీ చేసి గెలుపొందింది. ఎన్నికలకు ముందే ఒకసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసి అప్పట్లోనే పెద్ద దుమారం జరిగింది. ఆ సందర్భంలోనే భారీ ఎత్తున మహిళలంతా కూడా దళాలకు దిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు తాజాగా మరొకసారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ మరొక వైపు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైతం ఆయన చంపేస్తారు, ఆస్తి కోసం చంపేస్తారంటూ కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అయితే ఒక తప్పుడు సంకేతం అయితే వెలువడుతుంది చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులే ఈయన మాట్లాడినటువంటి లాంగ్వేజ్ ని పూర్తిగా తప్పుపడుతున్నారు. అయితే పైకి మాత్రం ఆయనకి సపోర్ట్ చేయాలి కాబట్టి అందరూ కూడా వెళ్తున్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే చూడలేదు అనేది ఒక పరిస్థితి. మరొక వైపు తీసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన దాడి ఏదైతే ఉందో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు ఎప్పుడు మేము చూడలేదు. ఖచ్చితంగా కూడా ఇలాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు నెల్లూరులో చూడాల్సి వచ్చింది. ఇలాంటి ఫ్యాక్షన్ పరిస్థితులను మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోవంటి వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. మరోవైపు ఈ దాడి గురించి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మేము అలాంటి దాడులు చేసే సంస్కృతి మాది కాదు. మా అభిమానులు కొంతమంది అక్కడికి వెళ్ళి ఎవరైతే తమని తల్లిదండ్రులుగా భావించేటటువంటి కొంతమంది అభిమానులు వెళ్ళి దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. కొంచెం ధ్వంసం అయితే ఇంట్లో ఉన్నటువంటి మిగతా వస్తువులన్నింటినీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మనుషులే పగలగొట్టుకొని తమపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వీళ్ళు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరులో అయితే రాజకీయ విభేదాలు బగ్గుమన్నాయి. ఒకరిపైన ఒకరు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండడంతో జిల్లా రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా అయితే మారింది.
రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. మన వాళ్ళు ఆగిపోండి బ్రో. ప్లీజ్ సైడ్